హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్క్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనం మాదాపూర్లో ఉన్న జే స్మైల్స్ డెంటల్ కేర్లో ఉన్నాం. మరి డెంటల్ ప్రాబ్లమ్స్తో చాలా మంది బాధపడుతున్నారా? మరి మీ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జే స్మైల్స్ అండ్ జే బ్రూస్ డాక్టర్ జాహ్నవి ఎండిఎస్ పీరియాడాంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీ. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్, బాగున్నారా మ్యామ్? మేడం, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ చైల్డ్ డెంటల్ ప్రాబ్లమ్స్. సో చిన్నప్పటి నుంచే కరెక్ట్గా చిన్నపిల్లలప్పుడు బ్రషింగ్ కరెక్ట్గా ఉండదు అండ్ చాక్లెట్స్ ఎక్కువ తింటాము. సో క్యావిటీస్ వచ్చే ప్రమాదం ఉంది అండ్ టూత్ కూడా వచ్చేస్తుంటుంది కదా చిన్న ఏజ్లో. వాట్ ఎవర్ ఏమంటారు, మిల్క్ టీత్ సంథింగ్ ఏదో అంటారు కదా. సో ఆ టీత్ కూడా రిమూవ్ అవుతుంది కదా మేడం. సో దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేకపోతే ఆ క్యావిటీస్ అలాగా అంటే పెరిగే కొద్దీ అలానే ఉంటాయా, లేకపోతే వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా చిన్న ఏజ్లోనే? సో ఇప్పుడు పిల్లల వరకు వస్తే ఈవెన్ మిల్క్ వాళ్ళ పాలు మాత్రమే తాగే ఏజ్ వరకు ఆ ఏజ్లో కూడా యూనో ద వే దే కన్జ్యూమ్ ఇట్, అంటే ఇప్పుడు బాటిల్ మిల్క్ తీసుకునే వాళ్ళు. సో ఆ ప్యాటర్న్స్ అన్నీ, సో ఎప్పుడు అక్కడ ఆ వెనక పళ్ళలో వాళ్ళకి ఏంటంటే వెనక స్టక్ అయిపోతుంటుంది వాళ్ళకి. మళ్ళీ ఇమీడియట్గా యూనో పేరెంట్స్కి కూడా అంత ఐడియా ఉండనప్పుడు దే విల్ ఫర్గెట్ దట్ అవి తర్వాత దానికి రిన్సింగ్ లాంటివి చేయించాలని, తర్వాత ఇమీడియట్గా వాటర్ కొంచెం పట్టాలి, ఇలాంటివి ఏమైనా. ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ద మదర్స్ ఆల్సో, ఇలాంటి థింగ్స్ వల్ల వెనకాల పార్ట్ ఆఫ్ ద టీత్లో చాలా కేరీస్ డెవలప్ అయిపోతాయి. సో ఇప్పుడు వీళ్ళు కూడా కిడ్స్ ఏంటంటే ఇప్పుడు ఆ మిల్క్ టీత్లో ఇప్పుడు అడల్ట్ టీత్లో ఉండే ఆ మినరల్స్ అవన్నీ కంప్లీట్గా ఫామ్ అవ్వవు. సో దే ఆర్ వెరీ ససెప్టబుల్ టు ఎనీథింగ్ లైక్ కేరీస్. త్వరగా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ డైట్ కూడా వాళ్ళు తినేస్తారు, దే డోంట్ బ్రష్ వెల్. అండ్ బ్రషింగ్ కూడా అసలు 12, నా ఒపీనియన్ ప్రకారం అయితే ఒక 12 years దాకా పేరెంట్స్ అసలు సూపర్వైజ్ చేయాలి బ్రషింగ్ అనేది. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది పక్క నుండి అబ్జర్వ్ చేయాలి. బిజీ అయిపోవడం వల్ల లైఫ్ స్టైల్స్ అందరివి బిజీ అయిపోవడం వల్ల అబ్జర్వేషన్ అనేది ల్యాక్ అవుతుంది. సో అప్పుడు ఇంకా కంప్లీట్ ర్యాంప్ అండ్ కేరీస్ అంటాం, మొత్తం టీత్ అంతా పుచ్చిపోతాయి వాళ్ళకి. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వదిలేస్తుంటారు, ఎలాగో ఇవి ఊడిపోయి వస్తాయి కదా అని చెప్పి. సో ఇది కరెక్ట్ టైంలో ఎప్పుడైతే ఊడట్లేదో, అర్లీగా ఊడిపోతుంది అనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది, కరెక్ట్గా రాదు కదా. సో ఆ ఏజ్ బట్టి చూసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఏజ్ టు లూజ్ దట్ మిల్క్ టీత్, అప్పుడు ఖచ్చితంగా మీరు పీరియాడాంటిస్ట్, అదే పిల్లల డెంటిస్ట్ ఉంటారు. సో యూ హ్యావ్ టు గెట్ దట్ ఒపీనియన్ ఫ్రమ్ దట్ డెంటిస్ట్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్. ఓకే మేడం, బట్ నాకు ఒక డౌట్, మనకి దంతాలు ఉంటాయి కదా, దంతాల్లో ఒకవేళ క్యావిటీ వస్తే అవి తీయడానికి అవ్వదు కదా, అవి ఆటోమేటిక్గా ఊడిపోవు కదా మేడం? లైక్ ఇవి ఉంటాయి కదా మేడం, లాస్ట్ పళ్ళు, ఇవి చిన్నపిల్లలకి కూడా అవే కదా, అంటే అన్నిట్లోనూ వస్తాయి. చిన్నపిల్లలకి అసలు ఫ్రంట్ పళ్ళే ఎక్కువ ససెప్టబుల్, అక్కడే అన్ని తింటూ ఉంటారు వాళ్ళు. బట్ ఒకవేళ ఈ పొజిషన్స్ లో మనకు ఒకవేళ క్యావిటీ వచ్చింది అనుకో చిన్నపిల్లలకి, సో ఇవి ఎక్కువ ఊడే ఛాన్స్ ఉండదు కదా మేడం? ఊడే ఛాన్స్ ఉండదు అని ఎందుకు అనుకుంటున్నారు? మొత్తం ఊడుతాయి చిన్న కూడా. ఇదంతా పుచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారు? అంటే వాట్ ఐ థాట్ అనమాట, ఇవి పెద్ద అయినంత వరకు కదా గ్రో అవుతాయి అంతేగాని ఒకవేళ క్యావిటీ అయినా సరే ఊడిపోవు కదా అని నేను అనుకుంటున్నాను. లేదు, ఇప్పుడు పెయిన్ వస్తుంది, తట్టుకోలేని పెయిన్ వస్తుంది. ఎప్పుడు పల్ప్ దగ్గరికి వెళ్తుంది, అది బ్లడ్ సప్లై చేసే నర్వ్ దగ్గరికి వెళ్ళింది అనుకో. మిల్క్ టూత్ లో కూడా పల్ప్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పెయిన్ తట్టుకోలేదు కదా, కిడ్ ఏడుస్తాడు. ట్రీట్మెంట్ చేయాలి కదా, ఏదో వస్తుందని చెప్పి 1-2 years పెయిన్ లో ఉండని అనలేం కదా. సో అలాగా అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాల్సిందే. సో అది కూడా ఇంకొక స్టేజ్ దాటిపోతే ఎక్స్ట్రాక్షనే ఇంకా. ఓకే, లైక్ చిన్నపిల్లల్లో ఈ మధ్యన నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది అంటే ఈ మిడిల్ టీత్ లో కూడా మనకి స్పాయిల్ అవుతుంది కదా, చెప్పాను కదా. సో వాళ్ళు ఏంటంటే చాలా మందికి హ్యాబిట్ ఉంటాయి కదా. సో ఈటింగ్ ప్యాటర్న్ లో కూడా వెనకాల టూత్ కి ఎక్కువ రిమైన్స్ ఉండిపోతాయి. సో అందుకు ఆ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తాం. దట్స్ లైక్ వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సేమ్ థింగ్, ఇప్పుడు మీకు చెప్పినట్టునే ఫిల్లింగ్ వరకు అయితే ఫిల్లింగ్, లేదు పల్ప్ వరకు వెళ్తాను పల్పోటమీ అంటాం వాటికి, పిల్లలకి చేస్తాం. సో ఆ పల్పోటమీ అనేది చేసుకొని ఫిల్లింగ్ ఇస్తారు, ఆ పర్మనెంట్ పన్ను వచ్చేదానికి దాన్ని కాపాడుతారు అనమాట, అంతవరకు ఆ స్టేజ్ వరకు. ఓకే, యాజ్ ఎ డెంటల్ డాక్టర్గా
చైల్డ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కి మదర్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మేడం? సో మదర్స్ కి ఇప్పుడు మనం కంప్లీట్ యూనో ఆల్రెడీ వాళ్ళు ఒక స్ట్రెస్ లో ఉంటారు. టు మెయింటైన్ దట్ కిడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బిగ్ స్ట్రెస్. సో ఈ డెంటల్ హెల్త్ అనేది కంప్లీట్ గా వాళ్ళు మానిటర్ యూనో చేయకపోతే దే కెన్ డివైడ్ దట్ డ్యూటీ విత్ దేర్ పార్ట్నర్ ఆర్ స్పౌస్ సో దట్ టు అబ్జర్వ్ ద బ్రషింగ్ ప్యాటర్న్. అది ఎప్పుడైనా అందులో ఏమైనా చిన్న చిన్న అవకతవకలు కనపడిన ఫిల్లింగ్స్ అవన్నీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డెంటిస్ట్ దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్లడమే నా సజెషన్. సో దాన్ డిలేయింగ్ ఇట్, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ చేయటము. కొంతమంది అయితే వాళ్ళే తీసేస్తుంటారు, కదులుతుంది కదా అని ఇలా తీసేస్తుంటారు. అలా వచ్చిన కేసెస్ ఉన్నాయి, మాకు చెప్తారు వచ్చి ఇలా చేసామని. అట్లా మాత్రం వచ్చేస్తుందని వాళ్ళే తీస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇలాంటివన్నిటివి కొంచెం వాళ్ళకి కేర్ అనేది అవసరం. సో మానిటరింగ్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్ ఆఫ్ ద కిడ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పుడు ఎప్పుడైతే మిల్క్ టీత్ ఊడిపోతుందో సో ఆ స్పేస్ లోన టంగ్ పెడతారు కదా మేడం, లైక్ చిన్న పిల్లలు ఎక్కువ. సో అలా పెడితే వంకరగా పళ్ళు వస్తాయి అని అంటారు కదా, నిజమేనా మేడం? అంటే ఇప్పుడు ఏదైనా ఇందాక మీకు చెప్పాను కదా, ఊడిపోయిన తర్వాత ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది, ఆ స్పేస్ అలాగే ఉండదు. సో దాంట్లో ఇలా ఈ టంగ్ మూమెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఖచ్చితంగా పర్మనెంట్ డెంటిషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. దానికి మనం హ్యాబిట్ బ్రేకింగ్ డివైసెస్ అని ఇస్తారు పిల్లలకి. పిల్లల్ని కాగ్నిటివ్ థెరపీ అంటారు. అంటే వాళ్ళ బిహేవియర్ ని మాడిఫై చేస్తాం. అంటే వాళ్ళని అలా చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడము, ఏదైనా గిఫ్ట్ ఇవ్వటము, ఇలాంటివి. అంటే వినే పిల్లల వరకు, వినట్లేదు ఇంకా అనే లెవెల్ పిల్లలకి అయితే అంటే వంకరగా అలానే వస్తాయి. అంటే క్రానిక్ పీరియడ్ అయితే లాంగ్ పీరియడ్ అనుకోండి, ఇప్పుడు ఆ గ్యాప్ కొంచెమే ఉంటే అప్పుడు వేరే. కానీ అలాగా ఎక్కువ కాలం చేస్తుంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఇంపాక్ట్ అనేది ఉంటుంది. టూత్ ఫోర్సెస్, టంగ్ అండ్ ఈ ఓవరాల్ ఓరల్ క్యావిటీలో ఫోర్సెస్ అనేది అన్నిటికీ ఒక రిజల్ట్ అనేది ఖచ్చితంగా. అలా రాకుండా ఉండాలంటే మాత్రం యూ విల్ హ్యావ్ టు టేక్ అ కాల్ బై కన్సల్టింగ్ అ డెంటిస్ట్. ఓకే. అండ్ నాకు ఇంకో డౌట్ మేడం, లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమందికి హ్యాండ్ పెట్టి పడుకోవడం అలవాటు ఉంటుంది కదా, సో దానివల్ల నీ టీత్ అనేది ఎత్తుగా పెరుగుతుంది అంటారు, నిజమే? దానికి ఖచ్చితంగా నిజమే. లైక్ ఐ సెడ్, ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఇది కూడా ఒక ఫోర్సే, కమ్ సకింగ్ అనేది. అదే చెప్తాను, హ్యాబిట్ డివైస్, హ్యాబిట్ బ్రేకింగ్ డివైస్. అంటే చిన్నప్పుడే మాన్పించడం, ఇలా కట్టడం, పెట్టుకోకుండా ఇక్కడ ఒక సూది ఇది పెడతారు అనమాట. అంటే ఇప్పుడు పెట్టుకోగానే ఇలా గుచ్చుకుంటది, పెట్టుకోడు. ఎప్పుడైతే గుచ్చుకుంటుందో ఇక్కడ ఏదో సూది పెట్టాలి, బాబుకి తెలియదు కదా, అది వేరేగా కనిపిస్తుంది. సో విననప్పుడు అలా అంత లెవెల్కి వెళ్తాం. లేదు వినే కిడ్సే అనుకుందాం, చెప్తే వినే కిడ్స్ కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఆ బిహేవియర్లోనే ఆ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ, లైక్ ఎప్పుడైనా వాళ్ళు అది చేయకుండా హ్యాబిట్ చేయలేనప్పుడు మనం ప్రోత్సహిస్తూ ఒక టోకెన్ ఆఫ్ గిఫ్ట్ లాగా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాకు ఇలా చేయకపోతే ఇలా వస్తుంది అన్నప్పుడు దే విల్ స్టాప్ ద హ్యాబిట్. ఇంకా లేదు వినని కిడ్స్కి అయితే ఇది హ్యాబిట్ బ్రేకింగ్ డివైజెస్ అంటారు, వాటిని యూస్ చేస్తాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్తో ఒకవేళ మీరు ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.